జగద్గురువులు చేసిన రోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జగద్గురు ఆదిశంకరాచార్య పుష్పగిరి మహాసంస్థానం పీఠాధీశ్వరులైన గురుదేవులు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి వారు పండితులున్నా, సదాచార సంపన్నులున్నా, ఎక్కడ ధార్మిక కార్యక్రమాలు ఉన్నా వారు ఎంతో శిష్య వాత్సల్యంతో ఇచ్చేసి మనందరినీ అనుగ్రహించారు. ఇక్కడ కూడా కాశీలో నిన్న ఒక పెద్ద భవనం నిర్మాణం చేస్తే అసలు వచ్చింది ఆ భవన ప్రారంభోత్సవం కోసం. అందున ఈ బ్రహ్మస భవనంలో కూడా తను ఇచ్చేయాలని ప్రార్థించగానే వారు అంగీకరించి మా గురువు గారైనటువంటి బ్రహ్మానంద తీర్థ స్వామి వారి మీద వారికి ఉన్నటువంటి గౌరవం, ఆ ప్రేమ వల్ల వారి పండిత వాత్సల్యం చేత శిష్యవాత్సల్యం, పండిత వాత్సల్యం అలాంటి మహానుభావులు గురువుగారి వాళ్ళ రావడం చాలా సంతోషం. ఇప్పుడు మనమంతా కూడా అనుగ్రహ భాషణం వారికి విందాం. అనుగ్రహ భాషణం కాగానే బ్రహ్మస్వ భవనం ట్రస్ట్ పక్షాన వారికి గురువందనం సమర్పణ చేస్తాం. ఇప్పుడు అనుగ్రహ భాషణం. జ్ఞానసుఖస్వరూపమలం శ్రీరామతిమస్తృతం యోగారూఢమతిప్రసన్నవదనం ఘోషా సహస్రోజ్వలం పరీక్షం చక్రపినాకసాభయకరాం విభ్రామద్గచ్చతిం క్షత్రీభూతపణీంద్రమిందుదవళం లక్ష్మీంద్రసింహం భజే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు పర్వాన్ని గురించి పండితులైనటువంటి వారు ఏకాదశి, మార్గశిర, బహుళ ఏకాదశి, సఫల ఏకాదశి అని సఫలం జీవితకాలంలో సఫలత్వం అనేటువంటి దాన్ని మనం సర్వదా ఆకాంక్షిస్తూనే ఉంటాం. శాస్త్రాల్లో కూడా ఫలమనుద్దిష్ట మందోపిన ప్రవర్తతే అని మనకు శాస్త్ర ప్రమాణం ఉంది. బుద్ధిలో వికాసం లేనటువంటి మందుడు ఏదైనా తనకు చూపిస్తే ప్రవృత్తిలో ఉంటాడు. కొద్దిగా ఆశ కలిగితే, ఫలం లేకుండా ఎవరైనా ఏదైనా పని చేస్తారా అంటే చెయ్యరు. ఫలమనుద్దిష్ట్య మందోపిన ప్రవర్తన. మందుడి యొక్క అంటే బుద్ధిహీనమైనటువంటి వాడి యొక్క ప్రవృత్తి కూడా ఫలం లేకపోతే ఉండనప్పుడు మనం మానవ జన్మనెత్తి 100 సంవత్సరాల జీవిత కాలాన్ని గడపటంలో ప్రతిరోజు ప్రతి క్షణము ఏదో ఒక ఫలితానికి అన్వయింపబడుతూనే ఉండాలి. మనం కోరుకోక్కర్లే, ఆ ఫలితం ప్రతి క్షణం ఈ దేహాన్ని కర్మరూపంలో ఆశ్రయిస్తూనే ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న విచారణ మనం చేస్తే, నీకు ఇష్టం లేని కర్మైనా, ఇష్టమైనటువంటి కర్మైనా, ఇష్టానిష్ట కర్మలు ఏవైనప్పటికీ కూడా నీతో ముడిపడి ఉంటాయి. ఇష్టమైన వాటిని కావాలి అని అనుకోవటం, ఇష్టం లేని దాన్ని వదిలేయాలి అని అనుకోవటం మన చేతుల్లో లేదు అని ఒక్క విషయం తెలుసుకుంటే చాలు. దీన్నే ధర్మం అన్నారు. ఇందాక మన అన్నదానం చిదంబర శాస్త్రి గారు వారి వ్యాఖ్యానంలో మొత్తంగా మనకు చెప్తున్నటువంటిది ఏమిటి అంటే, దేన్ని ఇష్టపడాలో తెలుసుకోవాలి, దేన్ని ఆశపడకుండా ఉండాలో మనం తెలుసుకుంటే ధర్మము యందు నీకు జిజ్ఞాస కలుగుతుంది.
దేన్ని తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస, పొందాలి అనే జిజ్ఞాస కాదు. పొందాలన్నటువంటి జిజ్ఞాస వేరు, మోక్షాన్ని పొందాలి. అందుకొరకు మనకు ఒక శాస్త్రం ఆరంభమైంది, అథాతో బ్రహ్మ జిజ్ఞాస. ఆ బ్రహ్మను తెలుసుకోవాలి అంటే ముందు ధర్మాన్ని తెలుసుకోవాలి. అందుకు కూడా ఒక శాస్త్రం, మీమాంసా శాస్త్రం, అథాతో ధర్మ జిజ్ఞాస, జ్ఞాతుమిచ్చా జిజ్ఞాస. తెలుసుకోవటానికి మీలో పుట్టేటువంటి ప్రయత్నము ఏ ఆశ రూపంలో, కోరిక రూపంలో మీ లోపల ప్రేరణ కలుగుతూ ఉంటుందో దానిని జిజ్ఞాస అని మనం పిలుస్తున్నాం. ఇంకా వేరే జిజ్ఞాసలు మనకు సఫలాలు కావు, దుష్ఫలాలే. ఫలం ఉన్నది అందులో కూడా. మీరు ఏ ప్రయత్నం చేసినా ఫలితం మాత్రం సాధారణం. కొంతమంది అనుకుంటూ ఉంటారు, నాకు ఏ రిజల్ట్స్ రావట్లేదండి, నేను ఎప్పుడు సఫలుణ్ణి కావలేకపోతున్నాము. లేదు లేదు, ప్రయత్నంలో, జిజ్ఞాసలో మీకు ఏదో పొరపాటు ఉంది కాబట్టి మీరు కోరుకున్నది రాలేదు, కానీ చేసిన ప్రయత్నానికి ఫలితం మాత్రం ఒకటి తప్పకుండా ఉన్నది. అది సత్ఫలమా దుష్ఫలమా అనేటువంటిది విచారంలో మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రయత్న లోపం, ఆచరణ లోపం, ఆచార్య లోపం, అన్వయ లోపం, ధర్మలోపం, ఈ 5 కూడా మన ప్రయత్నాల్లో, సంకల్పాల్లో ఉన్నాయి అంటే సఫలమైనటువంటి చరిత్ర ఎక్కడ మనకు కనపడలేదు. ఇందాక శాస్త్రి గారు ఒక మాటలో అంటే, రాముడిలా జీవించు, రావణుడిలా జీవించద్దు అని అన్నారు. మరి రావణాసురుడి జీవితంలో మనకి ఎక్కడండి అంత అప్రమాణంగా కనిపిస్తున్నది? ఆయన విద్వాంసుడు, నిష్ఠాగరిష్ఠుడు, తపోమూర్తి, వేదములకు స్వరరచన చేసినటువంటి వాడు, అష్టవికృతులను మనకు అందించినటువంటి వాడు. జటపద క్రమ ఘన దండమాల ఇత్యాదులు అనేటువంటివి ఏవైతే వికృతులు ఉన్నాయో ఆ అష్టవికృతులని అందించినటువంటి మహాపండితుడు. సాక్షాత్తు ఆయనకు బ్రహ్మ అని ఒక బిరుదావిడ దగ్గర ఇచ్చారు. అటువంటి రావణుడి జీవితానికి మనం అన్వయింపకుండా రాముడి యొక్క జీవితాన్ని మాత్రమే ఎందుకు అన్వయింప చేసుకోవాలి అనేటువంటి దానికి అతని జీవితంలో సాఫల్యం లేదు. తక్షణమైనటువంటి సాఫల్యం కోరుకోకూడదు, నిరంతర శాశ్వతమైనటువంటి సాఫల్యాన్ని అది రాములు వారు సంపాదించారు. ఈరోజు రామకీర్తిని ఎలా కీర్తిస్తున్నాము అంటే, రామ అని పేరు చెప్పగానే ఇందాక మన రాధాకృష్ణ శర్మ గారు శ్రీరామ జయ రామ జయ జయ రామ అని వారు గానంతో ఒక అద్భుతాన్ని సృష్టిస్తూ ఉన్నప్పుడు దేహంలో ప్రతి అంగంలోనూ రామ చైతన్యాన్ని తాకలింపజేశారు. అదే రావణనామాన్ని చెప్తే మనకు మనసు ఇదేమిట్రా, మనము ఆనందానికి పోతే ఇక్కడ రావణాన్ని చూపిస్తున్నారు. రామ అన్న శబ్దమే, రావణ అన్న శబ్దమే. ఆత్మశబ్దం రామం, ఆత్మ రామం మన ఆనందం శాంతి సమృద్ధం అమృతం. రామం అంటే వేదవాక్యం అక్కడ ప్రమాణం కనిపిస్తుంది. నీ ఆత్మలో ప్రచోదనంగా నీకు సంతోషకరంగా చెప్పేటువంటి ఒక వాణి, అంటే నిన్ను నిర్ణయం చేసేటువంటి వాణి, నీకు నీ దిశానిర్దేశం చేసేటువంటి ఒక వాణి నీ లోపల మనోచైతన్యాన్ని కలగజేస్తూ బుద్ధిలో అక్షర సంయోగం చేత ఏదో ఒక విచారాన్ని కలగజేస్తుంది. దాని చిత్తం అన్నా. దీనికి ఒక శాస్త్రం పుట్టింది, మళ్ళీ యోగ శాస్త్రం. యోగ చిత్తవృద్ధి నిరోధ. చూడండి, యోగాభ్యాసం వలన మనకి ఏం కలుగుతుంది అంటే చిత్తవృద్ధి నిరోధింపబడుతుంది. అంటే ఎక్కువగా ఆలోచనలు పుట్టవు. మనం పాడవుతున్నదల్లా ఎక్కడ అంటే ఎక్కువ ఆలోచన చేయడం. ఎప్పుడు కూడా ఫలితాలను మనం జీవితంలో అన్వయింప చేసుకోవటం అనేటువంటిది ఎక్కువగా ఈ కాలంలో మనకు శిక్షణా శిబిరాలు, అంటే స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ ఎక్కడైనా సరే యు వాంట్ టు అచీవ్ దట్ గోల్ అని చెప్తారే తప్ప మనలో ఉన్నటువంటి ఎబిలిటీ అంటే మీ యొక్క సామర్థ్యాన్ని పెంచుకునేటువంటి శాస్త్రములు ఈ రోజు బోధన కరువైపోయినాయి. అది ఆనాటి సంప్రదాయంలో, గురుకుల సంప్రదాయంలో, విద్యాభ్యాస సంప్రదాయంలో నువ్వు దేన్ని సాధిస్తావో నీకు అనవసరం, నీ సామర్థ్యాన్ని సాధించాలి, అదే గోల్గా ఉండేది. అందుకే మనకు ఒక మాట అన్నారు, లోకంలో ఎవరైనా అన్నం పెట్టగలిగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ధార్మికులు అన్నారు.
పిడికెడు నోట్లో పోయి అన్నం కాదండి, అన్నం పెట్టగలిగినటువంటి సామర్థ్యాన్ని మనకు అందించి 10 మందికి అన్నం పెట్టగలిగినటువంటి సామర్థ్యాన్ని ఇచ్చేటువంటి వారు గురువులు. ఈరోజు బ్రహ్మస్వభవనంలో వారి యొక్క వేదార్థ విజ్ఞాన పాండిత్యము, వారి జీవితకాలంలో చేసినటువంటి యజ్ఞయాగాది తపఃఫలములన్నీ కూడాను ఈరోజు మనకు అన్నం బ్రహ్మంలా, బ్రహ్మము బ్రహ్మస్వ అంటే జ్ఞానం. వారు మనకి అన్నం కాదు ఇస్తున్నది, అన్నభవనం కాదు, బ్రహ్మస్వ భవనంలో బ్రహ్మజ్ఞానాన్ని వారు అన్న రూపంలో మనకు అందజేస్తున్నారు. దాన్ని వారు కాంక్షించారు. మొట్టమొదటిగా మాడుగుల మాణిక్య సోమయాజులు గారు బ్రహ్మస్వభవన నిర్మాణ సంకల్పము పీఠానికి వచ్చి మాతోనే చెప్పారు. అంటే వీళ్ళతో సంకల్పం అయిన తర్వాత పీఠానికి వచ్చి, అప్పట్లో మేము వారు రాక మాకు మహదానంద గారు వారితో మాకు పరిచయం చాలా అత్యంత ఆత్మీయమైనటువంటి పరిచయం, చాలాసార్లు కలిసాం. మొట్టమొదటిసారి మా విద్యాభ్యాసం ఇక్కడ కాశీలోనే సాగింది. గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారి దగ్గర తర్కశాస్త్రాన్ని ప్రాథమికమైనటువంటి గ్రంథాలు అధ్యయనం చేస్తున్నప్పుడు వారి శిష్యులు అభినవ సుఖులైనటువంటి పురాణ మహేశ్వర శర్మ గారు అప్పుడు వీరున్నారు. ఇక్కడ శివపురాణాన్ని ఇక్కడ ముముక్షు భవనంలో అప్పుడు చిక్కించారు సప్తాహం. అప్పుడు వారు వైశ్వదేవం చేసినటువంటి అన్నాన్ని, అమ్మగారు వడ్డించినటువంటి అన్నాన్ని మేము తీసుకున్నాం. అప్పుడు ఆ రోజు బ్రహ్మస్వభవనం ప్రారంభమైంది మేము భావిస్తున్నాం. అది ఈనాటి సంకల్పం కాదు, 18 సంవత్సరాల క్రిందట చెప్తున్నటువంటి మాట. మరల వారు మఠానికి వచ్చి ఇట్లా బ్రహ్మస్వభవనము అంటే మీరు మాకు ఎప్పుడైతే మీ వైశ్వదేవాన్నాన్ని యతి భాగాన్ని మాకు సమర్పించారో అప్పుడే మీకు సిద్ధమైపోయింది యాదులు గారు. మళ్ళీ మీకు కేవలం రూపకల్పన కావాలంటే తప్ప మనోసంకల్పాల్లో ఎప్పుడో మీరు భువనాలు అన్నిటినీ జయించేశారు. కాబట్టి మీకు ఆ సంకల్పం మీరు చేశారు అంటే అది కాశీలో ఇంకొక భువన విజయంలో నిలబడేటువంటి బ్రహ్మస్వభవనం. పండితులకు భువన విజయం అని మనం ఎందుకు ఈ సందర్భంలో చెప్పాలి అంటే, కృష్ణదేవరాయల యొక్క కొలువుకు భువన విజయం అని పేరు. అక్కడ అష్టదిగ్గజాలు ఉన్నారు, ఇక్కడ అష్టదిగ్గజాలే ఉంటారు. అష్టదిగ్గజాలలో అష్టమూర్తి అంటే శివుడు అని, అష్టాభిరీశ అని కాళిదాసు వారు శాకుంతలాన్ని ధ్యాన శ్లోకం చెప్తూ ప్రత్యక్షాభిప్రపన్న స్తనభిర్వతు అష్టాభిరీశ, 8 సంఖ్య చేత చెప్పబడేటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈశ్వర మూర్తులే. కవిత్వం ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి స్వరూపం. ఇక్కడ వచ్చేటువంటి వారందరూ విద్వాంసులు, వేద పండితులు, శాస్త్ర పండితులు, సంగీత పండితులు, జ్యోతిష్య పండితులు, కవులు, అవధానులు, వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళు, శ్రౌతులు. 8 మంది అయిపోలే. కాబట్టి ఇక్కడ 8 మంది భోజనం చేస్తున్నారు అంటే బ్రహ్మజ్ఞానాన్ని మనకు అందజేస్తున్నారు కాశీ క్షేత్రంలో. ఇదంతా దేని వల్ల సాధ్యపడుతున్నది అంటే ఒక అన్నం వల్ల సాధ్యపడుతున్నది. అందుకే అన్నింటిలో ఉత్కృష్టమైనటువంటి సాధన అన్నదాన సాధన. మళ్ళీ వారు చెప్పినట్టుగా ఒక మాట మనం అన్వయించుకోవాలి. ఏది పడితే ఆ అన్నం దానం చెయ్యటానికి అపాత్ర సిద్ధే తప్ప సత్పాత్ర సిద్ధి కలగదు. మరి అన్నం పెట్టాలంటే మాకు సత్పాత్రత ఎలా సిద్ధిస్తుంది? ఈ విషయాన్ని ఒక్క నిమిషం పక్కన పెట్టి, ఎందుకంటే సమయం లేదు, మనకు అన్నానికి సమయం అవుతుంది. అన్న సమయం లోపల మనం 2 నిమిషాల్లో అన్న విచారం బ్రహ్మ విచారం చేయటం సాధ్యపడేటువంటి విషయం కాదు. కాకపోతే ఒక ఉపనిషత్తులోని వాక్యం తెలుసుకుంటే అన్నము యొక్క గొప్పదనం మనకు తెలుస్తుంది. మనకు ముండకోపనిషత్తు అని చెప్పి ఒక ఉపనిషత్తు ఉన్నదండి. అన్నం ఎలా పుడుతుంది అని ఒక మాట అందులో వాక్యం ఉంది. తపసా చీయతే బ్రహ్మ తతోన్నమభిజాయతే. తపస్సు చేత బ్రహ్మత్వము సిద్ధిస్తే బ్రహ్మత్వము నుంచి అన్నం అనేటువంటి ఒక మహాసృష్టి పుడుతుందయ్యా. అన్నాత్ ప్రాణ మనస్సత్యం లోకా కర్మసు చామృతం. చూడండి, మనం శంకర భగవత్పాదులు దశ ఉపనిషత్ భాష్యాలలో ముండకోపనిషత్ అనేటువంటిది 3వ ఉపనిషత్తు. కేన కట ముండక మాండూక్య
ఈశావాస్య కేనాకట ముండక 4వ ఉపనిషత్తులో ఈ వాక్యం మనకు సుప్రసిద్ధంగా కనిపిస్తున్నది. ఈరోజు ధర్మం అనేటువంటి దానికి వారు ఒక వ్యాఖ్యానం చెప్పారు. ధరించదగినటువంటిది ధర్మము, ధర్మము చేతనే లోకములన్నీ కూడాను ధరింపబడి ఉన్నాయి. ధ్రియతే అనేనేతి ధర్మ అని మనకు ఒక వ్యుత్పత్తి కనిపిస్తున్నది. ధర్మానికి 10 లక్షణాలు మన రామనాథ్ శాస్త్రి గారు చెప్పారు. ధృతి, క్షమ, తపో, అస్థేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహ, ధీర్, విద్యా, సత్యం, అక్రోధ, దశకం ధర్మ లక్షణం. చూడండి, ఇద్దరు ధర్మాత్ములు 2 ధర్మాల గురించి మనకి చెప్పారు. రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు గురించి చెప్పారు. రాముడిగా ఎందుకు ఉండాలి, రావణాసురుడిగా ఎందుకు ఉండొచ్చు అంటే ఈ దశగుణాలు ఆయనలో లేవు. ఎవరిలో? రావణాసురుడిలో. ధృతి, క్షమ, తపహ ఉంది, తపో బలం ఉన్నది. అస్థేయం, పక్కన వాడి సొత్తుని దొంగిలించకూడదనేటువంటి విషయ పరిజ్ఞానం లేకపోవటం వలనే ఆయన పోయాడు. శౌచం ఉన్నది, ఎందుకంటే ఆయన పాటించినటువంటి తపోనిష్ట. మళ్ళీ అశౌచం కూడా ఉన్నది ఆయన దగ్గర. ఎందుకంటే అమ్మవారిని దర్శించడానికి సుందరకాండలో మనం ఒకసారి ఆయన బ్రాహ్మీ ముహూర్తంలో బయలుదేరి సీతామ్మవారి దర్శనానికి వచ్చిన ఘట్టాన్ని చూస్తే చుట్టుపక్కల అర్ధనగ్నంతో కూడుకున్నటువంటి స్త్రీ పరివేష్టితుడై సురాభాండంతో కలిగి మత్తు దిగక తెల్లవారి నిద్ర లేచి చేయవలసినటువంటి శౌచ విధులు నిర్వర్తించకుండా అమ్మవారిని దర్శించడానికి వచ్చాడు. ఎందుకంటే ఆ విహ్వలత్వం, దాని ముందు బలం మేము వాడకూడదు కాబట్టి వాటికి. అటువంటి దర్శనాలతో అశౌచంతో మనం దైవ దర్శనం చేసినా భగవద్ దర్శనం చేసినా వినాశమే. మరుసటి రోజుకే చూడండి, కపిశ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు వచ్చి లంకనంతా కూడా దగ్ధం చేసేసాడు. పైగా ఆయన వెళుతూ ఒక మాట అంటాడు, పూర్వం ద్వాభ్యాంతు మాసాభ్యం భర్తారం మామనిచ్చతి. నీకు 2 మాసాల సమయం ఇస్తున్నాను, భర్తగా నన్ను అంగీకరించకపోతే మమత్వం ప్రాతరాసార్థే అని ఒక మాట అంటాడు ఆయన. తెల్లవారి పూట నిన్ను టిఫిన్గా తినేస్తా. చూడండి, మమత్వం ప్రాతరాసార్థే మహానసో భవిష్యతి అనేటువంటి ఒక వాక్యాన్ని ఉపయోగించిపోతాడు. చూడు, 2 మాసాల లోపల నువ్వు నన్ను భర్తగా అంగీకరించకపోతే నేను నిన్ను పొద్దున పూట ఫలాహారం ఎలాగైతే స్వీకరిస్తానో ఆ ఫలాహారంలో నిన్ను తీసుకుంటానన్నాడు. మరుసటి రోజుకంతా మొత్తం కాంచన లంకంతా కూడా దగ్ధమైపోయింది. అంటే ఏ మాట మనం అశౌచంలో కానీ పవిత్రమైనటువంటి వారి ముందర ఏ వాక్యాన్ని మనం పాటిస్తామో అవే మన జీవితాలకు ఎప్పుడూ కూడా ప్రతిస్పందిస్తూ ఉంటాయి. దీనికి శంకర భగవత్పాదులు చెప్పినటువంటి ఒకే ఒక జ్ఞానం, విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యండిజాంతర్గతం. ఆయన ప్రతిదీ నువ్వు చేసుకునేటువంటి కర్మ నీ లోపల ఉన్నది. విశ్వం అంతా కూడా దర్పం దృశ్యమాన నగరి, దర్పణంలో చూసేటువంటిది. నువ్వు లోపలేది ఆలోచిస్తావో అది దర్పణంలో అదే కనిపిస్తుంది. కాబట్టి లోకంలో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ ధర్మములో ఉన్నటువంటి దశలక్షణములు ధృతి, క్షమ, తపో, అస్థేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహ, ధీర్, విద్యా, సత్యం, క్రోధో, దశకం ధర్మలక్షణ అని ఆ లక్షణాలను నువ్వు ఆచరిస్తూ లోకంలో నడుస్తూ ఉండు. లేకపోతే ధర్మానికి గ్లాని కలగదు. ఎందుకంటే భాగవతంలో ఒక్క మాటను స్మరించి సభను ముగిద్దాం. ఎందుకంటే బ్రహ్మస్వ భవనం భాగవతం సాక్షాత్తు శుకులు వారు చెప్పినటువంటిది, కృష్ణుడి యొక్క వైభవాన్ని వర్ణించేటువంటిది. ఒక్క మాట విన్నా కూడా మనకు మోక్ష సాయుధ్యాన్ని అంటే చతుర్థ పురుషార్థాన్ని కలగజేసేటువంటిది కనుక ప్రహ్లాద చరిత్ర అనేటువంటి నృసింహావిర్భావ ఘట్టంలో ప్రహ్లాదుడు వారు గర్భస్థమై ఉండగా ఇంద్రుడు చెరబట్టినప్పుడు ఇంద్రుడితో సాక్షాత్ పరమాత్మ చెప్పినటువంటి మాట. మనమంతా ఎందుకు వీళ్ళందరూ కూడా ధర్మం నాయన, ధర్మాన్ని ఆచరించండి, ధర్మాన్ని కాపాడండి అని ఎందుకు అంటున్నారు అంటే ధర్మాన్ని కాపాడే శక్తి ఏ మానవుడికి లేదు. ధర్మమే మనల్ని కాపాడాలి. ఎందుకంటే ధర్మ ఏవ హతోహంతి, ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. ధర్మాన్ని మనం చంపాలని చూశాము అంటే ధర్మమే మనల్ని చంపేస్తుంది. మరి దీన్ని నిర్ధారిస్తున్నది ఎవరు? ధర్మమే. అందుకే ఒక మాట అన్నారు, సాక్షాత్తు ఇంద్రుడితో మిగిలాది దేవతాగణాలతో పుట్టబోయేటువంటి వాడు నా భక్తుడయ్యా, వారిని ఏం చెయ్యొద్దండి, వారు భూలోకంలో అవతరించాల్సిందే. ప్రహ్లాదుడు పరమాత్మకు అనుంగు ప్రత్యక్ష స్వరూపం.
ఆయన వల్లే హిరణ్యకశిపుడు అనేటువంటి ఒక మహారాక్షసుడు నాశనం అవుతాడు. వాడు కూడా నా భక్తుడే. కాకపోతే వీడు ధర్మాన్ని ఉద్ధరిస్తాడు. ఈ ప్రహ్లాదుడు అనేటువంటి ఆయన ధర్మాన్ని ఉద్ధరిస్తాడు. ఆ రాక్షసుడు ధర్మాన్ని హననం చేసేటువంటి విధానంలో ఇతనే సమిధలా సలభంలా అగ్నిలో పడి దహనం అయిపోతాడు అని ఒక వాక్యం స్మరించుకుందాం. యథా దేవేషు వేదేషు గోషు విప్రేషు సాధుషు మయి ధర్మేషు విద్వేష సదా ఆసు వినశ్యతి. చూడండి, భాగవతంలో ఎంత గొప్ప శ్లోకాన్ని సాక్షాత్తు నారాయణ పరమాత్మ ఇంద్రాదులతో చెప్పాడు అంటే, యథాదేవేషు, ఏ విధంగా అయితే దేవాదుల యందు, దేవేషు వేదేషు, వేదములు ద్వేషిస్తూ ఉంటాడో, దేవతలను ద్వేషిస్తూ ఉంటాడో, గోషు, గోవుల యందు ద్వేషము కలిగి ఉంటాడో, విప్రేషు, బ్రాహ్మణుల యందు ద్వేషం కలిగి ఉంటాడో, సాధుషు, సాధుజనుల యందు ద్వేషం కలిగి ఉంటాడో, మయి, నా యందు ఎవరైతే ద్వేషం కలిగి ఉంటాడో, ధర్మేషు, ధర్మమునందు ద్వేషం కలిగి ఉంటాడో, సదా ఎప్పుడు వాడు ఆసువుగా వాడికి ప్రత్యేకంగా వాడిని వ్యూహం పన్ని, ఆ వ్యూహంలో అత్యంత పగడబందీగా ఉండేటువంటి అస్త్రశస్త్రాలు నైపుణ్యంతో చెప్పక్కర్లేదయ్యా, వాడిని వదిలేస్తే వాడు పోతాడంట, ఈజీగా పోతాడు వాడు. కాబట్టి ఈరోజు ధర్మజ్ఞాని కలుగుతుంది అని మనం ఎవరైతే అంటున్నామో వాళ్ళు చిచ్చు పెట్టుకోవడానికి భారతదేశంలోకి వచ్చి ధర్మాన్ని జ్ఞాని రూపంలో వాళ్ళు అగ్నిలోకి ప్రవేశిస్తున్నారు తప్ప మనకు జ్ఞాని కలిగించడానికి కాదు. మనకు కూడా కొంత జ్ఞాని కలుగుతున్నది. ఎట్లా అంటే మనోభావన జ్ఞాని కలుగుతుంది. అందుకే మనం ఏం చెయ్యాలి? దానికి వాళ్ళు అదే మాట అన్నారు, తపస్సు చెయ్యాలి. ఈరోజు బ్రాహ్మణ్యంలో కానీ మిగిలిన చోట కానీ భారతదేశంలో కానీ రామాయణం, భాగవతాది గ్రంథాలు మనం చదివితే అన్నీ చెప్పేది ఒకటే మాట. రామాయణం చిట్ట చివరికి చెప్తే రామనామం చెయ్యండి, ఇదే రామాయణ మహాసారం. భారతాన్నంతా మనం చదివాము అనుకోండి, తపస్సు చేయండి. భాగవతాన్నంతా చెప్పారనుకోండి, కలియుగంలో తపస్సు దుర్లభం. మరి కలియుగంలో మన ఇందాక కోట లక్ష్మీనరసింహ గారు చెప్పారు, జ్ఞానాంజన శలాకయ అని ఒక మాట అన్నారు. మా దగ్గర బంగారు ఒక తీగలాగా ఉంటుంది, దాంతో అంజనం అనేటువంటి జ్ఞానం అనే అంజనాన్ని కాటుకు పూస్తారన్నారు. మా దగ్గర బంగారం అంటే ఉండేది పండితులే. పండితునికి మించిన బంగారం లేదు, వారి వచనానికి మించిన కాటుక లేదు. పండితాంజన శలాకయ చక్షురున్మీలితం తస్మై శ్రీ గురవే నమః. కాబట్టి మేము ఏదన్నా చెప్తే వారు చెప్పినటువంటి వాక్యాలను స్థిరపరుస్తూ 4 అవును, ధర్మము, ఇది చెయ్యండి, అస్తు మాస్తు అని చెప్తామే తప్పితే ఈరోజు ప్రవచనకారులకు మించినటువంటి విజ్ఞానం మీకు ఎక్కడ దొరుకుతున్నది? వారి జీవిత ఆచరణలో ఉన్నదే వాళ్ళు పురాణం చెప్పడం వైశిష్ట్యం కాదు. ఇప్పుడు ఎంతో మంది సామవేదం వారు, గరికపాటి వారు, చాగంటి వారు, ఇంకా వద్దిపర్తి పద్మాకర్ గారు లాంటి వారు, మన మాడుగుల సోమయాజులు గారు, బ్రహ్మానంద తీర్థులు వారు, వారిని మనం సోమయాజులుగా పిలవకూడదు. కాకపోతే వారి ఘనతంతా సోమయాజుల గారిగా ఉన్నది. ఇంకా అంతకు మించినటువంటి బ్రహ్మగంట చెప్పాలి అంటే తెల్లవారు సన్యసించడం, అస్తమానానికి బ్రహ్మలోకాన్ని చేరడం, ఇది ఒక జీవితానికి పట్టవలసినటువంటి మహాదృష్టాల్లో ఇక చిట్ట చివరి చరమమైనటువంటి తురియ అదృష్టం వారికి పట్టింది. ఆ గతి మాకు పట్టలేదని మేము ఎప్పుడు బాధపడుతూ ఉంటాం. అంటే తెల్లవారు తీసుకొని ఎటువంటి నిష్కలంకమైనటువంటి ఇతర ధర్మాలలో వారు లేకుండా ప్రపంచానికి ఈ రోజు ఉంటే వారు కూడా బాధపడవచ్చు. ఎందుకంటే యతి నింద, దేవనింద, వేదనింద, శాస్త్రనింద, ధర్మనింద, లోకనింద, మాతాపితృనింద, ఇక ఒకటి కాదు బ్రహ్మనిందాదులతో వారు ఇవేమీ శ్రవణం చేయకుండా మనం నిత్యము శౌచాన్ని ఆచరిస్తున్నప్పటికీ కూడా నిందామయమైనటువంటి ఈ ప్రపంచంలో నిందలు వింటూనే మనస్సంతా కూడా కల్మషంతో కూడిపోయి మనం చేయవలసినటువంటి కర్తవ్యానికి బహిర్ముఖులమైపోతున్నాం, బాహ్యులమైపోతున్నాం. మనం చేయవలసిందంతా ఒకటే. స్వామివారు ఇంత పెద్ద ప్రసంగంలో ఒకటి ఏమైనా మాకు చెప్తారా అంటే, ఈ రోజు మనం పొందవలసినటువంటి వాటిల్లో అన్నీ పొందుతున్నాం, ఒక్కటి తప్ప. అది మనం చేయవలసిందే తపస్సు. మీ తపోబలం రావణాసురుడికైనా 60,000 సంవత్సరాల బలం ఎక్కడ కలిగింది అంటే ఒక తపస్సుతోనే కలిగిందయ్యా. ఇత్యాది రాక్షసులకందరికీ కూడా అశ్వత్థామ చిట్ట చివరి రోజున యుద్ధంలో ఓడిపోయినటువంటి పక్షం రాత్రిలో ఒక రుద్రదేవతాకమైనటువంటి ఒక యాగాన్ని చేసి ఆ యొక్క తపోబలంతో వెళ్ళి ఉపపాండవులందరినీ కూడా సంహరించడానికి కావలసిన బలం ఎక్కడ కలిగింది అంటే దీన్ని మనం కుమార్గంలోని తీసుకుందాం. సన్మార్గంలో కాదు. సన్మార్గంలో తపస్సంటే వీళ్ళు ఇట్లే చెప్తారండి అట్లా. ఈరోజు భారతదేశానికి వేద బలం ఉన్నది, శాస్త్ర బలం ఉన్నది, అర్థబలం ఉన్నది, జ్ఞానబలం ఉన్నది, మోక్ష బలం కూడా ఉన్నది. తగ్గిందల్లా ఒక తపోబలం మాత్రమే.
దాన్ని 2 రకాలుగా మనం చెయ్యాలి. 1 నామస్మరణ, 2 భజన. అందుకే శంకర భగవత్పాదులు మనకు ఒక మాట చెప్తారు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మౌఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి విక్రీకరణే. దీనికి ఒక అర్థాన్ని ఈ రోజు మనం అన్వయించుకోవాలి అంటే ఒక మాట చెప్పాలి. శత్రువు కట్టి పెట్టుకొని వచ్చేటప్పుడు మనం భజ గోవిందం అంటే వాడిని ప్రాణాలు తీయక మానడయ్యా, వాడు రాకముందు నుంచి మనం చెప్పాలి. కాబట్టి మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, ఏం చేస్తున్నప్పటికీ కూడా మీ నోరు ఒక్కటే నామంతో అనుసంధానింపబడాలి. మీ కర్మ కాదు, మీ కర్మ నిత్య జీవితంతో అనుబంధింపబడాలి. కొందరు అంటుంటారు సర్వధర్మాన్ని పరిత్యజ్యంటే మా పనులన్నీ వదులు వేసుకొని మామేకం శరణములుజ అంటే దేవుడి దగ్గరికి పోయి కూర్చోవాలా అని. నీ మనోధర్మంలో పరమాత్మను పెట్టుకొని మిగిలిన కర్మలన్నీ చేయమని చెప్పి దానికి అర్థం శంకర భగవత్పాదులు స్పష్టంగా మనకు భాష్యంలో చెప్పారు. అయినా మనం వక్రీకరించినటువంటి భాష్యం దాన్ని చేస్తూ లోకంలో మా బయట మిగిలినటువంటి వాటిలో గ్రంథాల్లో ఎలా ఉన్నదో అలాగనే మీది కూడా ఉన్నది కదా. సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్నారు, అనన్యాశ్చింతయించుకోమా అన్నారు, అన్నీ వదిలేయమన్నారు, మమ్మల్ని ఒక్కనే నమ్ముకోమన్నారు అని అంటే అట్లా కాదయ్యా. నువ్వు దేన్ని నమ్మినా మాం అనేటువంటి శబ్దానికి అర్థం ఏమిటి అంటే నీలో ఉన్న నన్ను, బయట కనిపించే నన్ను కాదు, నీలో నేనున్నాను. ఇక్కడ నన్ను అన్నాను అంటే నిన్ను నువ్వుగా తెలుసుకొని నిన్ను నేనుగా తెలుసుకోవాలి, నన్ను నువ్వుగా తెలుసుకోవాలి. అందుకే నకారం చూడండి, నిన్ను నేను నన్ను నిన్న నాన్న అన్నీ కూడా నకారంతోనే ఉంటాయి. కారణం ఏమిటంటే అన్నీ ఒక్కటే అని చెప్పటానికి. అది నిషేధార్థకం కాదు, సర్వం ఐక్యవాక్యం. 2వ దానికి నా నిషేధార్థం. అన్నీ ఒకటే అంటే సర్వార్థవాచకం ఏకం నా. అందుకే విభక్తుల్లో కూడా మనం చూస్తే నహ నా యొక్క, నా యొక్క అంటే నువ్వే, మరి నీ యొక్క ఏమిటి అంటే నీ లోపల ఉన్నటువంటి ఒక ఏకమద్వితీయం అద్వైత వాక్యం, సయేవ బ్రహ్మ, సయేవ పరమాత్మ, ఒకడే అద్వితీయుడే, ఆయనే బ్రహ్మ, ఆయన నీలో ఉన్నాడు. అందుకే షష్ఠీ సంబంధం అనేటువంటిది వ్యాకరణ శాస్త్రంలో అన్నిటికీ సంబంధింపబడేది. లోకంతో, పరమాత్మతో, నిన్ను నీతో, నిన్ను గ్రంథంతో, ధర్మంతో అన్నిటితో సంబంధింపబడేటువంటిది షష్ఠీ విభక్తి కనుక అక్కడ నహ అనేటువంటి శబ్దాన్ని మామని మమ అనేటువంటి శబ్దాన్ని 2 కూడా పెట్టారు కనుక ఇది వ్యాకరణార్థంగా మనం తెలుసుకోవద్దు. అద్వైతార్థంగా మనం తెలుసుకుంటే మమ నా యొక్క, నీ యొక్క అంటే నీ ఆత్మలో నుంచి ఎంత సంతానము బహిర్గతం అవుతున్నది అంటే అది పరమాత్మ యొక్క. నీ వాక్యముల చేత ప్రపంచమంతా ఒక ధర్మ ధాటిలో నడుస్తున్నది అంటే ఆ పరమాత్మ యొక్క. నీ యొక్క దానము చేత లోకమంతా సుభిక్షంగా ఉన్నది అంటే అది పరమాత్మ యొక్క. అందుకే నహ అన్నారు. ఆవయో నౌ నహ అస్మాకం నహ. అందుకే పరమాత్మ ఏం చెప్పాడు, మాం శరణం వ్రజ, నన్ను అంటే నీ లోపలున్న నన్ను, నిన్నుగా భావించే శరీరాన్ని కాదు, నీ లోపల ఉన్నటువంటి నన్ను ఎప్పుడూ కూడా ఆశ్రయించు. లేకపోతే ఏమవుతుంది అంటే నన్ను నమ్మకపోతే, నన్ను నీ లోపల ఉన్న నన్ను నమ్మకపోతే భాగవతంలో చెప్పినట్టుగా యదా దేవేషు వేదేషు గోషు విప్రేషు సాధుషు మయి ధర్మేషు విద్వేషః. ఎవరైతే ద్వేషిస్తూ ఉన్నాడో దేవాదులను, వేదాదులను, గోవులను, విప్రులను, సాధువులను, దేవతలను, ధర్మాన్ని ద్వేషిస్తున్నాడో సదా ఆసు వినశ్యతి. కాబట్టి నన్ను వదిలేస్తే నువ్వు పోయినట్టేనయ్యా. ధర్మాన్ని పట్టుకుంటే ధర్మం నిన్ను కాపాడుతుంది. కాబట్టి ధర్మాన్ని పట్టుకోవడం ఎంత అవసరం అనేటువంటి విషయం వారు చెప్పారు. అందుకే ఈ కాశీనగరం అంతా కూడా ధర్మంతో నిండిపోయి ఉంటుంది. ఎందుకు అంటే ఎక్కడ చూసినప్పటికీ కూడా అన్నదానం. ఎవరు ఎన్ని రకాలుగా సముపార్జన చేసినా కాశీలో మనం చేసే కించిత్ దానం అది యజ్ఞదానంతో సమానం, అది యజ్ఞంతో సమానం. అందుకే వారు ఒక మాట, ధర్మ అర్థ కామ్య మోక్షములతో ధర్మముతో నిబద్ధింపబడినటువంటి ధర్మమైన, అర్థమైన, కామ్యమైన, మోక్షమైన అది యజ్ఞమే. లేదంటే కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా మనం తినే ప్రతి ఆహారం ఎలా ఉంటుంది అంటే తామస స్మృతంగా ఉంటుంది, తామసమయమై ఉంటుంది. ఎలా ఉంటుంది అది? యాతయామం గతరసం పూర్తి పరియుషితం చెయ్యదు ఉచ్చిష్టమపి చామేధ్యం. ఉచ్చిష్టం ఎవరో తిని పాడేసినటువంటి పదార్థం. అమేధ్యం యజ్ఞమునకు పనికిరాని పదార్థం. ఎవడో కాలయాపని పాడైపోతున్నది మన ముందు పడేసినటువంటి పదార్థం. కాలయామం గతరసం శుష్కమైనటువంటి పదార్థం, సారం లేనటువంటిది. ఈరోజు మనం అందరూ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేది అదే యాతయామం గతరసం. దాని నుంచి దుర్గంధం వస్తుంటే ఏం లేదా కాస్త నోట్లో వేసుకుంటే వెళ్ళిపోతుంది అనేసి
భూతిగంధస్తు దుర్గంధ అని చెప్తున్నట్టుగా ఆ భూతిగంధములన్నీ కూడా సేవిస్తున్నటువంటి పదార్థాలు. దాన్నే మనం రాత్రిళ్ళు 12 దాటిన తర్వాత 3 గంటల మధ్యలో కాల ముహూర్తాలలో ఏవైతే ఉంటాయో ఆ ముహూర్తంలో భక్షిస్తూ ఉంటాం. 8 గంటల లోపల భోజనం చేయాలి. ఇది శౌచ విధానంలో సమయ విధానం ఒకటి. శుచిగా తినాలి, బాగా పరమాత్మకు పెట్టి తినాలి, మనం పెట్టేటప్పుడు పక్కన వాడికి పెట్టి తినాలి. ఇవన్నీ ధర్మములు. కేవలం ధర్మాన్ని జయిస్తా అని నినాదాలు చేసినంత మాత్రం చేత ధర్మాన్ని మనం జయించలేము. ఆచారంతో మనం నిరూపించాలి. అప్పుడే ధర్మము మనల్ని రక్షించేటువంటి ప్రయత్నం మనకు తెలుస్తుంది. ధర్మాన్ని రక్షించడము అంటే మీరు ప్రపంచాన్ని కాపాడటం కాదు. ప్రపంచంలో మిమ్మల్ని మీరు కాపాడుకునేటువంటి పద్ధతి ఏదైనా ఉన్నది అంటే అది ధర్మాన్ని ఆచరించడం తప్ప ఇంకొక గతి లేదు. కనుక ధర్మో రక్షతి రక్షితః. కాబట్టి తెల్లవారి పూట భాగవతం, సాయంకాలం భారతం, రాత్రిపూట రామాయణం, అంతే కదండి. ఉదయం చోర ప్రసక్తి, మధ్యాహ్నే స్త్రీ ప్రసంగ, రాత్రో జూత ప్రసక్తి, జూత ప్రసక్తి, ప్రాతः జూత ప్రసక్తి, మధ్యాహ్నే స్త్రీ ప్రసంగ, రాత్రో చోర ప్రసంగ. చూడండి ఎంత అద్భుతంగా చెప్పారు. తెల్లవారి పూట జూత ప్రసక్తి చేయాలి అంటే భారతాన్ని వినమని, జూతం ఆడమని కాదు. మధ్యాహ్నే స్త్రీ ప్రసంగ, మధ్యాహ్నం పూట స్త్రీ కథ వినాలి. రమాయాస్ చరితం మహత్ అని చెప్పి రామాయణంలో మనకు చెప్తున్నటువంటి మాట. రామస్య చరితం రామాయణం, రమాయాస్ చరితం మహత్. రాముడి యొక్క చరిత్ర, అమ్మవారు రాముడి కంటే ధర్మిష్ఠి అని మనకు ఒక వాక్యం తెలుస్తున్నది. ఎందుకు అంటే రావణ లంకలో 10 నెలల పాటు ఉన్నటువంటి అమ్మవారు ఎలా ఉన్నది అంటే రాముల వారు ధర్మాన్ని కాపాడటానికి లోకంలో ప్రయత్నం చేస్తూ విగ్రహవాన్ ధర్మ అయితే అమ్మవారు సాక్షాత్తు రాముడిని ఆవహించినటువంటి ధర్మి. ధర్మి భావాలు మనకు ధర్మం లేకపోతే ధర్మి లేకపోతే ధర్మం లేదు. సమవాయ సంబంధం చేతుంటాయి లోకంలో అన్ని. సంయోగ సంబంధం, సమవాయ సంబంధం అని మనకు శాస్త్రంలో వేరే ప్రసక్తి ఉన్నది లేదు. అంటే ఒకటి ఇంకొక దానికి ఇప్పుడు మనం ఇద్దరు కలిస్తే సంయోగము, కానీ నాలో ఉన్నటువంటి ప్రాణము చైతన్యం ఇవన్నీ సమవాయ సంబంధాలు. అలాగా వారిద్దరు వేరు కాదండి. రామస్య చరితమని మనం చెప్తున్నప్పటికీ కూడా రాముడంతా కూడా సీతామ్మవారితో నిండిపోయి ఉన్నాడు. అక్కడ లంకలో ఉన్న సీతామ్మవారు కాదండి, ధర్మం అనేటువంటి సీతామ్మవారితో ఆయన నిండి ఉన్నాడు. కనుక రామో విగ్రహవాన్ ధర్మ. ఈ రోజు రాముడిలాగా ప్రతి భర్త ఉండగలిగితే, సీతామ్మవారిలాగా ప్రతి ఇల్లు ఉండగలిగితే, అయోధ్య పట్టణంలాగా ప్రతి మనుషులు ఆలోచించగలిగితే దాన్నే రామరాజ్యం అని పిలుస్తాం. ఎందుకంటే రామరాజ్యానికి ప్రతీక. మనం అంటూ ఉంటాం, పాలకులు వచ్చారండి, రామరాజ్యం రావాలి, రామరాజ్యం రావాలి. ఆయన రాముడే, మనం ఎక్కడ? మనం అయోధ్య వాసుల్లో ఉన్నామా? సీతామ్మవారిలా మన గృహాన్ని మనం నిలబెట్టుకుంటున్నామా? లేకపోతే రామచంద్రమూర్తి లాగా మనం ఆ ధర్మాన్ని ధరించే లోకంలో ప్రవృత్తి చేస్తున్నామా? ప్రజల వల్లే రామరాజ్యం తప్ప రాముడి వల్ల ఒక దుష్ట సంహారం, రాముడి వలన దుష్ట సంహారం, ప్రజల వలన రామరాజ్యం. ఆ ప్రజలు ఎటువంటి వారు అంటే రామరాజ్యం కొరకు నిరంతరం 14 సంవత్సరాలు కంటని తడిపెట్టారు. మనం రామాయణం చదివితే తెలుస్తుంది. రాముడు వెళ్ళిపోతుంటే ప్రారంభమైనటువంటి అశ్రుధారలు 14 సంవత్సరాలు అరణ్యవాసాన్ని ముగించుకొని ఆ రాముడు జటావల్కలధారి అయి మళ్ళీ తిరిగి వచ్చి ఆ అపరాధులు కేశఖండనమంతా చేసుకుని ఆ పట్టాభిషేక సింహాసన స్థానమునందు కూర్చునేంత వరకు ప్రజలందరూ కూడా కన్నీరు మున్నీరుగా బాధపడుతూనే ఉన్నారు. ఇదండి రామరాజ్యం. ఈరోజు మన నిందామయమైనటువంటి లోకంలో చెవులన్నీ కూడాను స్ఫోటకములుగా, చెవులు అత్యంత కన్న స్ఫోటకములుగా ఉండేటువంటి వాక్యాలు వింటూ భయంతో జీవిస్తున్నాం. కాబట్టి ధర్మం భయాన్ని పోగొడుతుంది, ధర్మం మనల్ని రక్షిస్తుంది. కాశీవాసంలో మనం పొందవలసింది తపస్సు. ఎందుకంటే హరిశ్చంద్రుడు కాశీకి వచ్చి చేసింది కాటికాపర వృత్తి కాదండి. విశ్వామిత్రుడికి తెలుసు, ఆయన సాక్షాత్ ఇక్కడ పెట్టి ఆయన సత్యమనేటువంటి తపస్సుని కాశీక్షేత్రంలో నిర్వర్తిస్తాడు. ప్రాకర్మలన్నిటిని కూడా ఆయన జయిస్తాడు. సాక్షాత్తు సత్యలోకాన్ని ఆయన పయనమవుతాడు అని. అలాగే ఎన్ని చరిత్రలు మనం రామవాసం అన్నీ కూడా ఇక్ష్వాకు వంశంలో జరిగినటువంటి అద్భుతాలన్నీ కూడా పరీక్ష. ధర్మాత్ములైనటువంటి వారికి పరమాత్మయే వనవాసం అనేటువంటి పరీక్షను ఎప్పుడూ పెడుతూనే ఉంటాడు. అంతెందుకు భారతాన్ని తీసుకోండి. భారతంలో ఆయన 12 సంవత్సరాలు వనవాసం ఎందుకు వెళ్ళాలి? ఎవరు? ధర్మరాజు గారు.
సాక్షాత్ పరమాత్మ పక్క నుండి యుద్ధంతో చేయరు. ఈ రోజే వీళ్ళందరినీ కూడా సంహరిస్తానని అర్జునుడు భీముడు ఉద్యుక్తులు అవుతున్నప్పుడు తప్పునైనా అది ధర్మం కాదు, మీరు జూదంలో ఓడిపోయారు కనుక మీరు తపస్సు చెయ్యాలి, వనవాసం వెళ్ళండి. అర్జున నువ్వు లోకాలోకాలకన్నీ వెళ్ళి అస్త్ర సంధానాలు విశేషమైనటువంటి సంపాదన అస్త్ర సంపాదన చేసుకో. ఏమా నువ్వు ఊరుకో, తిని కూర్చోకు, నువ్వు అర్జునుడి దగ్గర అస్త్ర విద్య నేర్చుకో, ధనుర్ విద్యను. ధర్మరాజు వారికి ఏం చెప్పారు, అయినా నువ్వు సత్కాలక్షేపం చేత నీ 12 సంవత్సరాల కాలాన్ని యాపనం చెయ్యి అని చెప్పారు. నకుల సహదేవులకి ఏం చెప్పారు, అన్నను వదిలిను ఆరాధించుకునేటువంటి దీక్షను మిమ్మల్ని. కాశీవాసం మనం వచ్చామంటే అర్థం ఏమిటి, సత్యహరిశ్చంద్రుడు లాగా ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజు లాగా మనం కూడా ఒక తపోవాసానికి వచ్చినట్టుగా భావన చేయాలి తప్ప ఇది విహార స్థలం కాదు. అంతకంటే ఏదో మనము ఇక్కడికి వచ్చేసి పుణ్యాన్ని పొంది పాపాన్ని పోగొట్టుకొని వెళ్ళిపోదాము అనుకునేటువంటి స్థలం అంతకంటే కాదు. ప్రపంచంలో ఏదైనా తపస్సుకు ఒక స్థలం ఉన్నది అంటే కాశీక్షేత్రం మాత్రమే. అందుకే తపస్సుకు ఎక్కువ ఫలితాన్ని మనం ప్రాధాన్యత ఇస్తూ చెప్తూ ఉన్నాం. అతం తపస్ సత్యం తపస్ శృతం తపస్ శాంతం తపో తమస్తపోషమస్తపో దానంతపో యజ్ఞంతపో భూర్భువస్సు వర్బ్రహ్మైతదుపాస్యైతత్తపః అని మనకు వేద వాక్యం చెప్తున్నటువంటి మాట. సత్యం చెప్పటం, జీవితాన్ని సక్రమంగా గడపడం, అతం తపస్ సత్యం తపస్ శృతం తప, వేదాధ్యయనం చేయటం, దానం చేయటం, యజ్ఞం చేయటం, దానాలు చేయటం, తపస్సులో మన ఆత్మను బ్రహ్మమయం చేయటం, ఇవన్నీ కూడా ఒక ఉత్కృష్టమైనటువంటి తపోభాగాలుగా వేదం చెప్తున్నది కనుక ఉపనిషత్తు కూడా మనకు అదే చెప్తూ ఉంది. ఏమిటి, తపసా చీయతే బ్రహ్మ తతోన్నమభిజాయతే. తపస్సు చేత లోపల బ్రహ్మ పుట్టాలి, తపన చేత లోపల బ్రహ్మ పుట్టాలి, బ్రహ్మ అనేటువంటి తపస్సు చేత లోపల బ్రహ్మ పుట్టాలి. ఆ బ్రహ్మ నుంచి తతోన్నమభిజాయతే. అన్నాత్ ప్రాణ, ఆ అన్నము బ్రహ్మమయమైనటువంటి అన్నం లేకపోతే నీకు ప్రాణం పుట్టదయ్యా. అన్నాత్ ప్రాణ మనస్సత్యం. ప్రాణం నుంచి మనస్సు పుట్టాలి, మనస్సు నుంచి సత్యం పుట్టాలి, సత్యం నుంచి అమృతమైనటువంటి కర్మలు. లోక కర్మసు చామృతం, లోకంలో అద్భుతమైన అమృతమైన కర్మలు జరగాలి. ఇంతకంటే వాక్యం మనకు ఉపనిషత్తు చెప్పేటువంటి వాక్యం ఏం లేదు. శంకర భగవత్పాదులు ఆ శంకర భాష్యంలో ఈ ఒక్క వాక్యాన్ని మనం చదివాము అంటే మనం చేయవలసినటువంటి విద్యుక్త ధర్మములన్నీ కూడా అద్భుతంగా మనం చేసేటువంటి అవకాశం మనకు మన సనాతన ధర్మ ఉపనిషత్తు వేదములు పురాణములన్నీ ఇస్తున్నాయి. ఆ మూడింటిని కలిపి శంకర భగవత్పాదులు ఇచ్చారు. నేను అక్కడ కూడా అదే చెప్పాను. ఏం చెప్పాం, శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అసలు మూర్తిభవించినటువంటి విజ్ఞానం, రామో విగ్రహవాన్ ధర్మ అని మరొక మాట అంటే, శంకరో భగవాన్ సాక్షాత్ స్వయం జ్ఞానమూర్తి శంభోర్మూర్తి శరది భువనే శంకరాచార్య రూపాయి. అజ్ఞానంతో లోకమంతా కూడా కొట్టుమిట్టాడుతుంటే అజ్ఞానాంతర్గహణపతిత ఆత్మనిత్యోపదేశై స్థాతుం లోకాన్ భవదవసికాన్ దహ్యపాపచ్చమానాన్. ఈ లోకాలన్నింటినీ కూడా ఆయన త్రాతుం లోకాన్, ఈ లోకాన్ని కాపాడాలని ఎలా వచ్చాడు, ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి. ఇదిగోండి అక్కడ కూర్చొని ఉన్నారు జగద్గురువులు, దక్షిణామ్నాయ పీఠం వారు సంచారానికి వస్తున్నారు అంటే అర్థం ఏమిటి, పాదపూజ ఇక్కడ జరిగేది మాది కాదు, సాక్షాత్ అక్కడ మేము చూసేటువంటి పాదపూజ శంకర భగవత్పాదుల యొక్క పాదపూజ. స్వామివారి ముందు పాదాలు, భక్తులకు ముందు పాదాలు ఉన్నాయంటే అర్థం ఏమిటి, మా ముందు మీ ముందు ఉన్నటువంటి ఆచార్యులు ఒకరే భగవత్పాదాచార్యులే. అందుకే వారు వస్తారు, ఆ పాదపూజ మన చేతి చేయిస్తున్నారు. పాదపూజకి అర్థం ఏమిటి, మన యొక్క అన్యలోకముల యొక్క మార్గాన్ని సుగమం చేసేటువంటివి ఏవైనా లోకంలో తలుపులు ఉన్నాయి అంటే అది కేవలం గురుపాదాలు మాత్రమే. అది వేదంలో మనకున్నది కదండి మంత్రం, చరణం పవిత్రం విదతం పురాణం ఏన భూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూత అది పాప్మా నమరాదిందరేమా. చూడండి, వేదంలో లేదు గురుపాదాలు ఎందుకు సేవించాలి అంటే, ఈ లోకంలో ఉండేటువంటి మనం వచ్చినటువంటి దాని నుంచి ఇంకొక గేట్వే కావాలి, మనకి ఇంకొక వీసా కావాలి, ఇంకొక పాస్పోర్ట్ కావాలి. ఎక్కడుంది ఆ పాస్పోర్ట్ అంటే, మనం లోకాలన్నీ వెతికి క్షేత్రాలన్నీ వెతికితే పుణ్యం వస్తుంది అంటే ఆ లోకంలో నువ్వు అనుభవించడానికి కావలసిన ధనాన్ని నువ్వు చేసుకుంటావు. కానీ ఎక్కవలసినటువంటి వెహికల్, పాస్పోర్ట్, వీసా ఏవైనా ఉన్నాయి అంటే అది కేవలం జగద్గురు పాదములు మాత్రమే. అందుకే చరణం పవిత్రం విదతం పురాణం ఏన భూతస్థరతి దుష్కృతాని.
దుష్కృతాలన్నింటినీ పోగొట్టేటువంటిది, అత్యంతమైనటువంటి శ్రేష్టతమాయ కర్మలను ఆచరింపజేసేటువంటిది, పుణ్యాన్ని ఇచ్చేటువంటిది శ్రేష్ఠ తరగతి దుష్కృతాన్ని తేన పవిత్రేణ భూతేన అతిపాప్మాన మరాతింతరేమ లోకస్య ద్వారం. చూడండి, అక్షరంలో మనకు కనిపిస్తుంది లోకస్య ద్వారమర్చిమత్ పవిత్రం జ్యోతిష్మద్భ్రాజమానం మహస్వతు అమృతస్య ధారా బహుదా గోహమానం చరణం లోకే సుదితాం దధాతు. కాబట్టి ఇది కామధేను ఒకట. అక్కడ కూర్చొని మనం ఏది కోరితే అవన్నీ కూడా ఇచ్చేస్తాయి. కాకపోతే ఏది పడితే కోరకూడదు. ఏం కోరాలి అంటే జ్ఞానాన్ని కోరాలి. లోకస్య ద్వారమర్చిమత్ పవిత్రం, అర్చించగానే అన్యలోకములకు ద్వారాలన్నీ కూడా తెలుసుకునేటువంటి పుణ్యలోకాలు మనల్ని పంపించేటువంటి ఏదైనా ఒక విమాన సాధనం ఉన్నది అంటే జగద్గురు పాదములు మాత్రమే. అందుకే సంచార వృత్తిని ఎదురుగా పెట్టి ఎవరు కోరుకుంటే వారి దగ్గరికి వెళ్ళి ఆ శంకర భగవత్పాదుల యొక్క పాదార్చన చేయించి వాళ్ళ యొక్క పుణ్యలోకాలకు ద్వారాలని తెరిపించేటువంటి బాధ్యత జనాల మీద పెట్టలేదు. గురువులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళమని, శిష్యులు ఎక్కడ ఉన్నారో భక్తులు ఎక్కడ ఉన్నారో అక్కడికే గురువుల్ని వెళ్ళమని చెప్పారు. అందుకోసమే సంచారం. మనం అనుకుంటాం వారు వస్తే మనం ఏదో దృఢపణం ఇచ్చేసి ఆ పాదాలకు పూజ చేస్తే మనకు అన్ని తెలుసుకుపోతాయి అంటాం. ఏమి తెలుసుకో, అజ్ఞానం ఉంటే అన్ని మూసుకుపోతాయి. వారు ఎందుకు వస్తున్నారు? వీళ్ళు ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టడానికి వస్తున్నారు. కాబట్టి మనం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ధర్మ మార్గంలో నడుస్తూ గురువులు చెప్పినటువంటి మార్గాన్ని, తపోమయ మార్గాన్ని మనం జీవితంలో ప్రవృత్తిగా పెట్టుకొని నిరంతరము సభావాక్యంగా, ముక్తాయింపు వాక్యంగా మన రామనాథ్ శాస్త్రి గారు చెప్పినటువంటి మాట, అన్నదానం చిదంబర శాస్త్రి గారు చెప్పినటువంటి మాట, కోట లక్ష్మీ నరసింహం గారు చెప్పినటువంటి మాట సభలో ఇక్కడ మనం అందరినీ కూడా చూస్తూ వీక్షిస్తున్నటువంటి జగద్గురువులకు నారాయణ స్మృతులు చెలుపుకుంటూ వారి మనస్సులో ఉండేటువంటి మాట, జగత్తంతా కూడా తపోమయమైనటువంటి జగత్తుని మేము చూడాలి అని శంకర భగవత్పాదులు అన్నారు. మీరందరూ కూడా తపస్సు చేయాలి. తపస్సు చేత మిమ్మల్ని మీరు రక్షించుకునేటువంటి జ్ఞాన సముపార్జన చేయాలి. లోకం ఎప్పుడు కూడా తపోమయమైనటువంటి భూమిగా ఉండాలి. దానికే తీర్థక్షేత్రం, తపోక్షేత్రం, పుణ్యక్షేత్రం, దివ్యక్షేత్రం అంటాం. అక్కడికి కూడా వెళ్ళి తపస్సు చేయలేదనుకోండి, మనం ఏం చేయలేదు. కాబట్టి బుద్ధి బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాఢ్యం, వాక్పటుత్వంచ హనుమత్స్మరణార్థవేత్ అని వారు మనకు ఒక ఉపదేశం చేశారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ అని వీరు మనకు ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనకి వినిపించారు. మా కోరికలో నిరీశ్వరాయైచ నిరీక్షణాయ నమశివాయైచ నమశివాయ. ఇది నేను చెప్తున్నటువంటి మహావాక్యం. ఎందుకంటే అర్ధనారీశ్వర స్తోత్రం మాకు అత్యంతం చాలా ఇష్టమైనటువంటి స్తోత్రం. ఆ రూపాన్ని చూస్తే అమ్మవారు సింగారంగా అలంకరించుకున్నటువంటి బంగారు కొప్పుల్లో బంగారు నగలతో సగభాగం కొప్పు ఉంటుందట. ఇంకో భాగమేమో అత్యంత రాగి తీగలు ఎండకు మెరుస్తున్నట్టుగా అలా విచ్చుకుంటే ఎలా ఉంటుందో అలాంటి జటాజోటుములు కలిగినటువంటి ఒక పక్క, బంగారు ఆభరణాలతో కనకాంబరాయైచ ఒక పక్క, దిగంబరాయైచ కపాలమాలాలంకృత దిగంబరాయ. చూడండి, ఒక పక్క కనకాంబరాలతో కూడుకున్నటువంటి సౌందర్య దేహము, ఇంకో పక్క దిగంబరంగా కపాలమాలతో కూడుకున్నటువంటి దేహం. ఇలాగా ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని మనం ఎలా చూడాలి అంటే నమశివాయైచ నమశివాయ. అందుకే అక్కడ ఒక మాట అన్నారు చూడండి, చిట్ట చివరిగా నిరీశ్వరాయైచ నిఖిలేశ్వరాయ. అమ్మవారు స్వామివారిలో లైన్ అయిపోయింది అనుకోండి, మొత్తం జగత్తంతా కూడా ఈశ్వరమయమైనట్టు. కాబట్టి నిఖిలేశ్వరత్వం. అమ్మవారిలో స్వామివారు లైన్ అయిపోయారు అనుకోండి, అంటే కలిసిపోయారు అనుకోండి, ఈశ్వరుడే లేడు అక్కడ, మొత్తం సమస్తం ఒకటే స్వరూపం. కాబట్టి నిరీశ్వరం. నిరీశ్వరాయైచ నిఖిలేశ్వరాయ అంటే ఈశ్వరుడు లేడని చెప్పట్లేదు. జగత్తులో తత్సృష్ట్వాదేవానుప్రావిశతు సత్యత్యచ్చా భవతని ఉపనిషత్ వాక్యం ఏదైతే చెప్తున్నదో, పరమాత్మ ప్రకృతిలో చేరిన, ప్రకృతి పరమాత్మలో చేరిన పరస్స మహేశ్వర, అది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగానే మనం తెలుసుకోవాలి. ఆ వేదార్థంలో ఉపనిషత్తులో ఉన్నటువంటి మంత్రాన్ని శంకర భగవత్పాదులు అద్భుతంగా అమ్మవారి అయ్యవారుల యొక్క వర్ణనలో నిరీశ్వరాయైచ, ఈశ్వరుడు అమ్మవారిలో లైన్ అయిపోయినాడు కాబట్టి అక్కడ పురుష ప్రకృతిగా ఈశ్వరత్వం లేదు, అంత అమ్మవారి ఈశ్వరత్వాన్ని చూస్తున్నది. కాబట్టి అమ్మవారిలో పురుషుడు లైన్ అయిపోయాడు కనుక నిఖిలేశ్వరాయ, సమస్తము కూడా ఈశ్వరం. నమశివాయైచ నమశివాయ. కాశీలో ఇది చాలా అద్భుతమైనటువంటి మంత్రం. సాక్షాత్తు శంకర భగవత్పాదులు మనకు ఉపదేశించినటువంటి మంత్రం. పంచాక్షరి
అదే 2 పంచాక్షరములు ఏకమై ఉన్నటువంటి సమస్త పంచాక్షరం. నమశివాయ నమశివాయ, శివాయ శివ శివ ఇద్దరు ఒకటే పేర్లు అట్ట, వారికి ఏం ఇంకో పేర్లు లేవండి. అమ్మవారికి కూడా శివ, శివుడికి కూడా శివ. కాకపోతే స్త్రీలింగంలో శివాయై అంటున్నాము, కొన్నిళ్ళకి వచ్చేటప్పటికి శివాయ అంటున్నాము. అమ్మవారి కొరకు అయ్యవారి కొరకు ఇద్దరు ఒకటైనటువంటి స్వరూపము కొరకు నమశివాయై చ నమశివాయ. అందుకే శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో గంగాధర మృత్యుంజయ పాహి మృత్యుంజయ పాహి మృత్యుంజయ పాహి మృత్యుంజయ అని సభలో ఆ మృత్యుంజయుడికి మనం మృత్యువుని ఎలా ఇవ్వాలి అనేటువంటిది ఆయనకి తెలుసు. కానీ మృత్యువే లేనటువంటి స్పృహ మనకు కాదు. గంగాధరుడు ఎప్పుడు నెత్తిన గంగను పెట్టుకుని ఉన్నటువంటి వాడు. ఎందుకు అంటే ఏ టెన్షన్లు లేకుండా గంగా అమ్మవారి యొక్క చల్లటి నీటితో మనస్సునంతా కూడా కల్మషరహితంగా చేసేటువంటి వాడు. ఈ ఇద్దరు హృదయంలో మృత్యుంజయుడు ఉండాలి, నెత్తి మీద గంగాధరుడు ఉండాలి. అదే వారు మనకు చెప్తున్నారు. నిరంతరము కూడా శంభో మహాదేవ మృత్యుంజయ పాహి నమశివాయ చ నమశివాయ. కాశీలో చేయండి, తరించండి, తపస్సు చేయండి, లోకాన్ని రక్షించండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. హర నమః పార్వతీపతయే. అయ్యా గట్టిగా చెప్పండి. నమశివాయ చ నమశివాయ 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 నమశివాయ చ నమశివాయ. ఎంతో పరమాద్భుతమైనటువంటి అనుగ్రహ భాషణం గురుదేవుల నుంచి మనమంతా ఆస్వాదించాం. కాశీలో ఉండే వారి యొక్క కర్తవ్యం ఏంటి, ఆదిశంకరుల సాంప్రదాయం నుంచి ఉండేటువంటి మనందరి యొక్క ధార్మిక దిశానిర్దేశం ఏమిటి అని వారు ఎంతో అద్భుతమైనటువంటి మనకు చాలా చక్కని విషయాలను తెలియజేసినటువంటి గురుదేవులకు సాష్టాంగ ప్రణామం అర్పిస్తూ, శ్రీ రాహుల్ గారు మా నిర్మాణం కోసం మాకు అండదండలు ఇచ్చి సహాయపడేటువంటి శ్రీ రాహుల్జీ గారిని గురువు గారు ఇప్పుడు గురువందనం కార్యక్రమం మీకు అందరికీ ఇవాళ ప్రసాదం ఉంది. మీ అందరికీ ప్రసాదం ఉంది. ఏకాదశి అల్పాహార ప్రసాదం తీసుకోవాలి. అటు తర్వాత శ్రీ బ్రహ్మజ్ఞానాన్ని తీసుకొని వెళ్ళాలి. అలాగే అన్నదానం చిదంబర శాస్త్రి గారి చేత మీ అందరికీ సర్టిఫికెట్లు ఫలాలు కూడా ఇస్తాం. ప్రతి ఒక్కరికి ఇస్తాం ఫలాలు, సర్టిఫికెట్లు. అన్నదానం చిదంబర శాస్త్రి గారిని ప్రార్థిస్తా ఒక 10 నిమిషాలు మీ అందరికీ సాక్షాత్తు ఆంజనేయ ఉపాసకులు వారు గురుదేవులు స్పృశిస్తారు. వారు స్పృశించి ఫలాలు కూడా స్పృశిస్తారు. ఇద్దరి చేత ఇప్పిస్తాం. వారిద్దరి చేత ఫలాలు కూడా ముట్టుకుంటారు. ఇప్పుడు గురువందనం కార్యక్రమం. అది అందరూ శ్రద్ధగా కూర్చోండి. శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు, నిర్మల రామనాథ శాస్త్రి గారి యొక్క సమక్షంలో మీరిద్దరు పక్కన నిలబడండి. మా శ్రీ కాసుల రాధాక్షి శర్మ గారు, అదేవిధంగా కొడకండ్ల రాధాక్షి శర్మ గారు. మొదట మళ్ళీ చెప్పాము, కాకపోతే ఇందరినీ మనం స్మరించుకున్నాం. ముఖ్యమైనటువంటి కర్త, కారయిత, ప్రేరక, అనుమోదక కాసుల రాధాకృష్ణ శర్మ మహోదయ. తస్య స్మరణం నాభవ తస్మాత్ కారణాదేవ ఇదానీం సభాయాం అహం మైక్ పునః స్వీకృతవాన్ భో. తస్య ఏకవారం మనఃపూర్వక ఆశీర్వచనాన్ని దత్వా విరమామి ఇత్యుక్త్వా మీకందరికీ కూడా శతాయుష్మంతో భవంతః. అతి శీఘ్ర కాలంలో మీకు ఇక్కడ అద్భుతమైనటువంటి యతి భవనము, మీరు అనుకున్నటువంటి నిర్మాణము జరిగి తీరాలి అని అందరి జగద్గురువుల తరఫున వాక్యంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం.
స్వరూపమే అందరి జగద్గురువుల వాణిగా మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇది వారి అంతర్భావన, మీ కర్తవ్యం, జగత్తుకు శ్రేయోదాయకం. స్వస్తి. మిమ్మల్ని స్మరించడానికి పునః మేము ఈ మైకులు తీసుకున్నాం కనుక శుభం భవతు. पूरगौरार्धशरीरकाय धन्मिल्लकायै च जटाधराय नमः शिवायै च नमः शिवाय कस्तूरिका कुङ्कुमचर्चितायै चितारजः पुण्यविचर्चिताय कृतस्मरायै विभृतस्मराय नमः शिवायै च नमः शिवाय झनत्कणत्कङ्कणनूपुरायै तस्य प्रकृतिरस्य यः परः स महेश्वरः माङ्गदायै भुजगाङ्गदाय नमः शिवायै च नमः शिवाय विशालनीलोत्पललोचनायै विकासिपञ्चेरुहलोचनाय समेक्षणायै विषमेक्षणाय नमः शिवायै च नमः शिवाय నేను పిలిచే వరకు రావుతాం ఎవరు మందాలకాయై నేను పిలిచే వరకు ఎవరు दिव्यांबरायै च दिगंबराय नमः शिवायै च नमः शिवाय अम्भोधरश्यामलकुन्तलायै कचित्प्रभाताम्रजटाधराय निरीश्वरायै निखिलेश्वराय नमः शिवायै च नमः शिवाय प्रपञ्च सृष्टिन्मुखलास्यकायै संहारकताण्डवाय जगज्जनन्यै जगदेकपित्रे च नमः शिवाय प्रदीप्तरत्नोज्ज्वलकुण्डलायै पुरन्महापत्नगभूषणाय शिवान्वितायै च शिवान्विताय नमः शिवायै च नमः शिवाय नमः शिवायै च नमः शिवाय एतत्पठेदष्टकमिष्टदयुर्यो भक्त्यासमान्यो दीर्घजीवी प्राप्नोति सौभाग्यमनन्तकालम् भूयात् सदा तस्य समस्तसिद्धिः भूयात् सदा तस्य समस्तसिद्धिः అయ్యా ఎవరు లేవకండి అమ్మ రావద్దు దయచేసి ఎవరు ఇప్పుడే రాకండి తల్లి ప్లీజ్ పిలిచి మీరు మళ్ళీ అక్కడే కూర్చోండి ప్రసాదం తీసుకుంటేనే ఇవాళ ఏకాదశి ఫలితం అల్పాహార ప్రసాదం శ్రీ శ్రీ భువనేశ్వరి మాతా చారిటబుల్ ట్రస్ట్ హన్మకొండ వారు కాశీవాసంలో అందరికీ కూడా ఇవాళ చేస్తూ ఉన్నారు. శ్రీ భువనేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ హన్మకొండ వారు దర్శనం వెంకటరమణ శర్మ గారికి ధార్మిక రత్న అనేటువంటి సన్మానంతో గురువు గారి ద్వారా ఆశీర్వాదం ఇస్తున్నారు. అమ్మవారి యొక్క అనుగ్రహము వెంకటరమణ శర్మ గారికి, మర్మామల వెంకటరమణ శర్మ గారు, వారి దర్శనం శర్మ గారికి. మా స్థూల సమానులు నామ సంగీతంతో ఆంధ్రదేశంలో అందరినీ భక్తిభావంలో చేస్తున్నట్టు కులకల రాధాకృష్ణ గారికి ట్రస్ట్ తరఫున ఆకలి కాకపోవడానికి కానామృతం
తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నపికొండ కిరణ్ గారికి స్వామివారి చేత చివరి వీరు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కంచంగుల మద్దయ్య గారికి రాష్ట్రం అదే మాకు సెలవు